నమస్తే నాగేశ్వర్ గారు. ద హిందూలో ఇంగ్లీష్ భాషపై ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది సార్. ఈ ఆర్టికల్ రాసింది వైఎల్ శ్రీనివాస్, నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఇంగ్లీష్ పైన మన దేశంలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ జరిగింది, అసలు ఇంగ్లీష్ మనకి అవసరమా కాదా అని చెప్పేసి. భారతీయుల్లో ఇంగ్లీష్ భాష పట్ల ఎటువంటి వైఖరి ఉండాలి సార్? ఇక్కడ చదివాను. వైఎల్ శ్రీనివాస్ ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. మేము ఆర్ట్స్ కాలేజీలో కంటెంపరీస్, మా దగ్గర కూడా ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్గా చేశాడు. తర్వాత ఇంగ్లీష్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో చదివి అక్కడ టీచ్ చేశారు. ఇన్ నవ్ ఈజ్ ఇన్ టీచింగ్ ఇన్ నేషనల్, ఈజ్ వైస్ ఛాన్సలర్ ఇన్ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ములుగు. సో ఈ ఆర్టికల్ వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ రైజ్ చేసింది. మన దేశంలో ఇంగ్లీష్ పైన చాలా అపోహలు, అనుమానాలు, అభ్యంతరాలు చాలా చూస్తూ ఉంటాం మనం. కానీ దీంట్లో చాలా కంపెలింగ్ కేస్ ఫర్ ఇంగ్లీష్ ఏంటి అనేది రైజ్ చేసింది. ఇది ఎమోషనల్ ఆర్గ్యుమెంట్. ముందుగా అందరూ రైజ్ చేసే ఆర్గ్యుమెంట్ ఆస్పిరేషనల్ ఇండియా, లాంగ్వేజ్ ఆఫ్ ఆస్పిరేషనల్ ఇండియన్. అంటే ఇవాళ ప్రపంచంలో నేను ఉన్న విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, ప్రపంచ కామర్స్, గ్లోబల్ కామర్స్లో భాగం కావాలి, నేను గ్లోబల్ టెక్నాలజీలో ఏకం కావాలి, ప్రపంచంలో ఎక్కడైనా పోయి జాబ్ చేయాలి, గ్లోబల్ మొబిలిటీ కోరుకునేటువంటి ఆస్పిరేషనల్ ఇండియన్కు ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎన్ ఆస్పిరేషన్, లాంగ్వేజ్ ఆఫ్ ఎ మొబిలిటీ. అందువల్ల ఆస్పిరేషనల్ ఇండియన్ ఇవాళ మీరు ఎవరినైనా పేదవారిని కూడా అడగండి, ఆఖరికి కూలీ పని చేసుకుని ఇంట్లో అంట్లు తోముకునే వాళ్ళని కూడా అడగండి, మీ బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తారా, తెలుగు మీడియం చదివిస్తారా అంటే ఇంగ్లీష్ మీడియమే చదివిస్తామంటారు. మీకు చిత్తూరు జిల్లాలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక స్టడీ చూశాను. చిత్తూరు జిల్లాలో సడన్గా గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి పిల్లలు డ్రాప్ అయ్యి ప్రైవేట్, అప్పటికి ఇంకా గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు, ప్రైవేట్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు షిఫ్ట్ అయ్యారు అనేది అక్కడ కలెక్టర్కి ఆశ్చర్యం వేసింది, పెద్ద సంఖ్యలో వెళ్తున్నారని. స్టడీ చేస్తే ఏమైందంటే ఒక మంచి కలెక్టర్ వచ్చి ఉపాధి హామీ పథకాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేశారు. ఉపాధి హామీ పథకం ఎప్పుడైతే సమర్థవంతంగా అమలైందో కాస్త పేదలకు ఆదాయం డబ్బు వచ్చే వరకు వాళ్ళు ఇమీడియట్గా చేసిన పని ఏంటంటే తమ పిల్లల్ని తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశారు. అందువల్ల ఈ యొక్క ఆస్పిరేషనల్ ఇండియన్కు ఒక లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ మొబిలిటీ, ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ నాలెడ్జ్. ఇప్పుడంటే ట్రాన్స్లేషన్ టెక్నాలజీస్ కూడా చాలా సమర్థంగా వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ చాలా బాగా ఇన్స్టాంట్ ట్రాన్స్లేషన్ కూడా చేస్తుంది. బట్ స్టిల్ నాలెడ్జ్, మీరు ఇంటర్నెట్ ప్రపంచంలోకి వెళితే నీకు ఆ రీసెర్చ్ మెటీరియల్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక ఎకానమీ మీద బుక్ కావాలి లేటెస్ట్ అంటే తెలుగులో దొరకదు, ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. సో అందువల్ల ఇంగ్లీష్ అనేది ఆస్పిరేషనల్ ఇండియన్కు కీలకమైంది. అందుకే భారతదేశంలో మిడిల్ క్లాస్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈవెన్ పేదవారికి కూడా ఇంగ్లీష్ మీడియమే అనుకుంటున్నారు. ఇది నాట్ జస్ట్ అన్ ఆస్పిరేషనల్ డైమెన్షన్, ఈవెన్ ప్యూర్ ఎంపరికల్ ఎవిడెన్స్ కూడా ఉంది ఇంగ్లీష్కు వల్ల ఉపయోగం. మీకు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAERలో జరిపినటువంటి స్టడీస్లో ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వచ్చింది మీకు కొన్ని ఏళ్ల క్రితం. ఆ ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఏం చెప్పిందంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వారికి మీకు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయి అని. సరే, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉంటాయని అంటే మీకు ఉద్యోగం దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఉద్యోగం దొరకడమే కాదు, ఉద్యోగం దొరికినాక ఆదాయము రావటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరే ఉన్నారు రవిశంకర్, మీరు అదే ఇంగ్లీష్ ఛానల్ యాంకర్ అయితే మీ సాలరీ కనీసం 2 రేట్ల నుంచి 3 రేట్లు ఉంటుంది. మీరు ఈ కెమెరామెనే ఉన్నారు, ఇదే కెమెరా, తేడా ఏమీ లేదు కదా తీయడంలో. ఇంకా మీరన్న యాంకరింగ్లో ఉన్న లాంగ్వేజ్ తేడా ఉంది, కెమెరామెన్కి అయితే వీడియోకి లాంగ్వేజ్ ఏమి ఉండదు కదా. అయినా ఇంగ్లీష్ ఛానల్లో ఇదే ఇంగ్లీష్ ఛానల్ స్టూడియో అయ్యి ఉంటే ఒక కెమెరామెన్ సాలరీ 2 times 3 times ఉంటుంది. మరి ఎందుకు ఉంటుంది? సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎకానమీ. ఒక తెలుగు ఛానల్ ఆదాయం వేరే ఉంటుంది, ఇంగ్లీష్ ఛానల్ ఆదాయం వేరే ఉంటుంది.
సో అందువల్ల మీకు అనివార్యంగా బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కు బెటర్ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా కీలకం. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు అడగండి, సాఫ్ట్ స్కిల్స్ అంటారే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే అద్భుతంగా తెలుగులో పద్యం చెప్పడం కమ్యూనికేషన్ స్కిల్లే కదా. ఇంగ్లీష్ మాట్లాడితేనే కమ్యూనికేషన్ స్కిల్ కాదు కదా. తెలుగులో పద్యం చెప్పగలిగితే ఒక బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్. కానీ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ను తెలుగులో బ్రహ్మాండంగా పద్యం చెప్పగలిగితే జాబ్ వస్తుందా, ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే జాబ్ వస్తుంది? మీరు చెప్పండి. ఇంగ్లీష్ సో తెలుగులో బాగా మాట్లాడగలిగారు కదా అని చెప్పి జాబ్ ఇవ్వరు కదా. అది కూడా కమ్యూనికేషన్ స్కిల్లే. ఎందుకు మరి? లాంగ్వేజ్ ఇది కమ్యూనికేషన్ కావచ్చు, కానీ ఆ లాంగ్వేజ్ ఏమో గ్లోబల్ కామర్స్తో లింక్ అయి ఉంది కనుక నీకు కమ్యూనికేషన్ స్కిల్ అంటేనే ఇంగ్లీష్లో మాట్లాడడం అనే స్థాయికి మనం అండర్స్టాండింగ్ వచ్చేసాం కదా. అందువల్ల ఇంగ్లీష్కి ఉండేటువంటి ఈ 2 డైమెన్షన్స్ కూడా ఆస్పిరేషనల్ ఇండియన్, గ్లోబల్ మొబిలిటీ అండ్ ఇన్కమ్ అండ్ ఎర్నింగ్ అపార్ట్ కాదని మనం అనలేము. కానీ మరి ఇంగ్లీష్ పైన మనకు అభ్యంతరం ఏంటి? ప్రధానంగా 2 అభ్యంతరాలు సమాజంలో వ్యక్తమవుతుంటాయి. మొదటి అభ్యంతరం ఏంటంటే ఇంగ్లీష్ వర్సెస్ ఇండియన్ లాంగ్వేజెస్ అనే డిబేట్ నడుపుతారు. ఇదే రాంగ్ డిబేట్. మీరు ఇంతకుముందు క్వశ్చన్లో ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ గురించి. ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ వచ్చినప్పుడు అదే చెప్పారు. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని డిబేట్ కాదు, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అని ఉండాలి. అంటే చాయిస్ అనేది బిడ్డకి ఇవ్వాలి, చాయిస్ అనేది తల్లిదండ్రులకు ఇవ్వాలి, కానీ ప్రభుత్వమే చాయిస్ తీసుకోకూడదు అని. అందువల్ల తెలుగు మీడియం లేకుండా చేసి ఇంగ్లీష్ మీడియాన్ని మాత్రమే ప్రమోట్ చేయడము మంచిది కాదు. కానీ అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం పట్ల ఒక వ్యతిరేకత ఉండడం వల్ల క్వశ్చన్ ఏమొస్తుంది? నాయకులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటారు, పేదవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుతామంటే మన దేశము, భాష, జాతీయత, మన సంస్కృతి అని ఉపన్యాసాలు ఇస్తారు. మరి నాయకుల పిల్లలకు భాషా సంస్కృతులు అవసరం లేదా? ఓన్లీ పేదవాళ్ళ పిల్లలకే కావాలా భాషా సంస్కృతి, సాంప్రదాయం, మన కల్చరు, మన చరిత్రను మొదలు పెడుతూ ఉంటారు. అందువల్ల ఇది ఒక రాంగ్ ఫ్రేమింగ్ అనేది మొదటి సమస్య. ఇంగ్లీష్ వర్సెస్ హిందీ, ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు కాదు, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఆర్ కాదు. మీకు ఇంగ్లీష్ ఆర్ హిందీ అనే డిబేట్ కాదు, ఇంగ్లీష్ ఆర్ ఓర్ ఆర్ తెలుగు కాదు, ఇంగ్లీష్ అండ్ ఏండి అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ. అందువల్ల మనము మల్టీలింగ్వలిజాన్ని ప్రోత్సహించాలి. ఎస్, ఒక భాష వస్తే ఇంకో భాష రాదు అనుకుంటే పొరపాటు. చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, నేను తెలుగులో బాగా మాట్లాడితే ఎక్కడో ఇంగ్లీష్లో మాట్లాడడానికి వెళ్తే, ఓ మీరు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారా అన్నారు. ఏమనాలి చెప్పండి? నేను తెలుగులో రాసిన వ్యాసాల కన్నా ఇంగ్లీష్లోనే ఎక్కువ వ్యాసాలు రాశాను. నేను తెలుగులో ఎక్కువ మాట్లాడాను, కానీ వ్యాసాల విషయానికి వస్తే నేను రాసిన నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ తీస్తే అఫ్కోర్స్ ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో రాశాను. కానీ ఇంగ్లీష్లో నేను దేశంలో ఉన్న హిందుస్థాన్ టైమ్స్, హిందూ, పయనీర్, ఎకనామిక్ టైమ్స్, ఫ్రంట్ లైన్, అవుట్లుక్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలా అన్నిట్లలో ఆర్టికల్స్ రాశారు. ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ ఇంగ్లీష్ డైలీస్లో రాశారు, ది హిందూ, ఇలా అన్నిట్లో రాశారు. కానీ తెలుగులో కూడా అన్ని పత్రికల్లో రాశారు. కానీ నెంబర్ రీత్యా చూస్తే మీరు, నేను తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ఎక్కువ రాశాను. లీడింగ్ ఇంగ్లీష్ వెబ్సైట్స్ ఇప్పటికీ రాస్తూ ఉంటాను. నాకే స్వయాన ఇంగ్లీష్ వెబ్సైట్ ఉంది, professor.in అని. అందువల్ల ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదు, తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు అనేటువంటి ఒక దృక్కోణం వల్ల వస్తున్న సమస్య. ఇంగ్లీషు నేర్చుకోవచ్చు, ఇంకో 2 భాషలు 3 భాషల్లో నేర్చుకోవచ్చు. నిజంగా నేను ఎప్పటికీ మా జర్నలిస్ట్ స్టూడెంట్స్కి అంటుంటాను, ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ జర్నలిస్ట్ యూ హ్యావ్ టు బి మాస్టర్ ఆఫ్ నాట్ జస్ట్ ఇన్ 1 లాంగ్వేజ్ బట్ 2 లాంగ్వేజెస్. నిజంగా ఇంగ్లీష్ రాకుండా తెలుగు జర్నలిస్ట్ కూడా సక్సెస్ కారు. మీరు కావాలంటే తెలుగు జర్నలిస్టుల లిస్ట్ తీయండి, ఇంగ్లీష్ వచ్చిన తెలుగు జర్నలిస్టులే జీవితంలో ఎక్కువ సక్సెస్ అయ్యారు. మీకు ఓన్లీ నాకు తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ రానే రాదు అంటే ఆ లైఫ్లో మీకు ఎదుగుదల ఉండదు. సెలెక్ట్ అయ్యే ఒక దగ్గర ఉంటాం అంతే. ఎదుగుదల ఉండాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాల్సింది, ఇంకో మార్గమే లేదు. అందువల్ల ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషలు, ఇది ఫస్ట్గా మనకు ఆ డిబేట్ను రీఫ్రేమ్ చేయాలి. రెండవది ఏంటంటే, ఇంగ్లీష్ అనే వరకు ఏమనే అభిప్రాయం ఉంటుందంటే, ఇది బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి భాష. వారి వలస పాలన కొరకు, వారి వలస దోపిడీ కొరకు, వారి వలస దోపిడీకి ఉపయోగపడేటువంటి ఒక క్లాస్ ఆఫ్ సిటిజన్స్, థామస్ బ్యాబింగ్టన్ మెకాలే అంటాడు, దే విల్ బి ఇండియన్ ఇన్ కలర్ అండ్ బ్లడ్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్ అంటాడు. దే విల్ బి ఇండియన్ ఇన్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, యాటిట్యూడ్స్ అండ్ బిలీఫ్స్.
అంటే రూపము రక్తములో మాత్రమే వారు భారతీయులు, కానీ వారి ఆలోచనలు, విశ్వాసాలు, వారి ఆకాంక్షలన్నీ ఇంగ్లీష్లో ఉండాలి అంటాడు. యాటిట్యూడ్స్, బిలీవ్స్ అంటాడు. సో అలాంటి ఒక క్లాస్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేసుకోవటానికి వారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇంగ్లీష్ భారతదేశంలో వచ్చింది యాజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఎందుకంటే ఇంగ్లీష్ కల్చర్ లేకుండా ఇంగ్లీష్ కామర్స్ ఉండదు అన్నాడు మెకాలే. సో లాంగ్వేజ్, కల్చర్ అండ్ కామర్స్ ఉన్న లింక్ను ఆ రోజుల్లోనే చెప్పాడు థామస్ బాబింగ్టన్ మెకాలే. అందువల్ల పాశ్చాత్య దేశాల వస్తువులకు గిరాకీ ఉండాలి భారతదేశంలో అంటే పాశ్చాత్య సాంస్కృతిక విలువల ప్రభావం ఉండాలి. కనుక ఈ దేశంలో ఒక లాంగ్వేజ్ను ఇంగ్లీష్ను తీసుకొచ్చింది. ఖచ్చితంగా మొదలు తెచ్చినప్పుడు ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్‌ప్లాయిటేషన్, లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, కలోనియలిజం, అందులో అనుమానం లేదు. కానీ ఒక్కసారి భారతదేశంలో ఒక చారిత్రక సందర్భంలో ఇంగ్లీష్ తీసుకురావచ్చు. అంతేకాదు ఈవెన్ మిషనరీ లాంగ్వేజ్గా కూడా ఇంగ్లీష్ వచ్చింది. క్రైస్తవ మత ప్రచారాన్ని విస్తరించడానికి కూడా తీసుకొచ్చడం నిజం. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూస్తే మీరు వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఇంగ్లీషే వస్తుంది. ఆ ట్రైబల్స్కు వారు అత్యధికంగా క్రిస్టియన్స్గా ఉంటారు. నేను అర్బన్ కంపెనీలో మొన్న ఏదో బుక్ చేస్తే ఆయన పేరు హెన్ మున్ లిన్, ఆయన ఇంగ్లీష్ తప్ప వేరేది మాట్లాడుతున్నాడు, బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. సో ఒక హెన్ మున్ లిన్ ఏంటి అంటే ఐఎమ్ ఫ్రమ్ మణిపూర్, సో ఆమె కుకీ అన్నాడు. సో ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు మీకు నార్త్ ఈస్ట్లో అంటే. అందువల్ల ఖచ్చితంగా ఇంగ్లీష్ దేశంలో ప్రవేశపెట్టిన నాడు ఒక కొలోనియల్ వలసవాద దోపిడీకి, వలసవాద పాలనకు, అలాగే క్రైస్తవ మత ప్రచారానికి ఉపయోగించబడచ్చు. ఆ ఉద్దేశంతో పెట్టవచ్చు. కానీ ఒక్కసారి లాంగ్వేజ్ ఇండియాలో ఎంటర్ అయ్యాక, ఇవాళ వైఎల్ శ్రీనివాస్ రాసిన ఆర్టికల్లో చాలా బాగా చెప్తాడు, ఇండియన్స్ హ్యావ్ అప్రోప్రియేటెడ్ ఇట్ అని. భారతీయులు దాన్ని ఓన్ చేసుకున్నారు, భారతీయులు దాన్ని సుసంపన్నము చేశారు. ఇవాళ టాప్ ఇంగ్లీష్ రైటర్స్ ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, బిల్క్రాజ్ ఆనంద్, ఇలాంటి వాళ్ళంతా ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్ కదా. ఆర్కే రషీపురం కృష్ణస్వామి నారాయణ్, ఆర్కే నారాయణ మన మల్గుడి డేస్ అని చిన్నప్పుడు చదువుకున్నా. సో ఆర్కే నారాయణ లాంటి వాళ్ళు, ముల్క్రాజ్ ఆనంద్ లాంటి వాళ్ళు, సో మీకు విక్రమ్ సేత్ లాంటి వాళ్ళు, దే హావ్ బికమ్ గ్లోబల్ రైటర్స్ ఇండియన్ ఇంగ్లీష్కు. అందువల్ల ఇండియన్స్ అనేది ఒక ఇంగ్లీష్ భాషను తమలో కలుపుకున్నారు, తమను సమన్వయం చేసుకున్నారు. దే హావ్ అప్రాప్రియేటెడ్ ఇట్ అండ్ దే హావ్ నర్చర్డ్ ఇట్ యాజ్ దర్ ఓన్ లాంగ్వేజ్. ఇక అదే కాదు, మీకు ఇంగ్లీష్ను ఈవెన్ బ్రిటిష్ వారి వలస పాలనకు ప్రవేశపెట్టిన ఆ బ్రిటిష్ వలస పాలనపై పోరాటానికి కూడా ఇంగ్లీష్ను ఆయుధంగా చేసుకున్నారు. చాలా మందికి తెలియదు. ఇలా మిత్రుడు వైఎల్ శ్రీనివాస్ తన వ్యాసంలో చాలా బాగా ఉదాహరణలతో సహా చెప్పాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ను వలసవాదులు తమ దోపిడీ పాలన కొరకు తెచ్చిన ఆ దోపిడీ పాలనపై పోరాటానికి కూడా భారతీయ జాతీయవాదులు దాన్ని ఆయుధంగా వాడుతున్నారు. మహాత్మా గాంధీ హిందూ స్వరాజ్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. స్వామి వివేకానంద మై ప్లాన్ ఆఫ్ క్యాంపెయిన్ అంటూ చెన్నైలో ఇంగ్లీష్లో కల్చరల్ రెనేజన్, సాంస్కృతిక పునర్జీవన ప్రసంగం చేశారు. రాజారాం మోహన్ రాయ్ ఒక సోషల్ రిఫార్మర్ భారతదేశంలో, ఆయన అంత గొప్ప సంఘ సంస్కర్త 1823లో మొదటిసారిగా ఇంగ్లీష్లో పిటిషన్ దాఖలు చేశారు. అంటే మీరు చూడండి, జాతీయ ఉద్యమంలో ఇంగ్లీష్ను ఆయుధంగా వాడుకున్నారు, సాంస్కృతిక పునర్జీవనానికి ఇంగ్లీష్ను వాడుకున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని షికాగోలో స్వామి వివేకానంద ఇచ్చినటువంటి ఉపన్యాసం భారతీయ ఔన్నత్యాన్ని, భారతీయ తాత్విక చింతనని, భారతీయ సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచానికి చాటింది కదా. ఇంగ్లీష్లో చెప్పి ఉండడం వల్లనే కదా సాధ్యమైంది. అందువల్ల మీకు దాదాబాయి నౌరోజీ ఆ రోజుల్లోనే డ్రెయిన్ థియరీ అని ఆర్థిక దోపిడీ, వలసవాద ఆర్థిక దోపిడీని ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందువల్ల ఇండియాలో ఒక ఇంపీరియలిస్ట్ కొలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కొరకు ఇంగ్లీష్ వచ్చినా ఆ సామ్రాజ్యవాద వలస దోపిడీకి వ్యతిరేకంగా అదే భాషను ఆయుధంగా చేసుకున్నవారు మన స్వాతంత్ర సమర యోధులు. మీకు జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, వీరికి ఇంగ్లీష్ తక్కువ వస్తుందా? మరి వారే దాన్ని ఆయుధంగా మార్చుకుని పోరాడారు కదా. అందువల్ల మనం ఒక హిస్టారికల్ కాంటెక్స్లో ఇంగ్లీష్ ఇండియాలో ప్రవేశించవచ్చు. ఆనాడు ఆ చారిత్రక సందర్భంలో ఆ పర్పస్ సర్వ్ చేయొచ్చు, కానీ ఎప్పటికీ ఆ పర్పస్ సర్వ్ చేయదు కదా. ఇలా ఒక భారతీయుడు వెళ్ళి భారతీయ ఆరిజిన్, భారతీయ సంతతికి చెందిన మన ఋషి వెళ్ళి బ్రిటన్లో ప్రధానమంత్రి కాగలిగాడు కదా. సో అందువల్ల మనం ఆ రకమైనటువంటి ఇది వలసవాదుల భాష, ఇది వలస దోపిడీ కోసం వచ్చిన భాష
అని అనుకొని దాని పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ గడ్డ పైన నిజాం సర్కార్ పైన బండెనక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిల వస్తావు కొడుకు నైజాము సర్కరోడా నీ కోరి కడతాం కొడుకు అని తిరగబడ్డారు. కానీ ఉర్దూ భాష పైన తిరగబడలేదు. ఉర్దూ భాషను ప్రేమించారు తెలుగు కవులు. శ్రీనారాయణ రెడ్డి నుంచి మొదలుకొని మీకు అనేక మంది కవులు ఉర్దూను ప్రేమించారు. ఉర్దూలో కవిత్వం చెప్పారు, ఉర్దూలో షాయరీలు చెప్పారు. మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి వాళ్ళు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానే ఉర్దూనే ఆయుధంగా మార్చుకున్నారు. అందువల్ల ఎప్పుడు కూడా భాష మనము పాలకులు కొన్ని సందర్భాల్లో తీసుకొచ్చినా అది మన ప్రజలకు ఒక ఆయుధమైనప్పుడు, మన ప్రజా జీవనంలో భాగమైనప్పుడు, మన ప్రజల ఆశల ఆకాంక్షలను పైకి సాధ్యం చేసేందుకు ఒక వేదిక అయినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆ భాషను మనం ఉపయోగించుకోవచ్చు. దట్ డజంట్ మీన్ నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడతానంటే తెలుగు పట్ల నాకేమీ చిన్న చూపని కాదు కదా. ఎస్, మాతృభాష అవసరం. ఈవెన్ న్యూమరికల్గా కూడా తీసుకుంటే భారతదేశంలో 2,60,000 సెన్సస్ ఫిగర్స్ ప్రకారం కూడా ఇంగ్లీష్ మా మదర్ టంగ్ అన్నారు. అంటే మాతృభాషగా 2,60,000 మంది రిపోర్ట్ చేశారు. 83 మిలియన్ 8,30,00,000. ఇప్పుడు ఈ వైఎల్ శ్రీనివాస్ ది హిందూలో రాసిన ఆర్టికల్ ఈ గణాంకాలు కూడా ఇచ్చారు. 83 మిలియన్ 8,30,00,000 మంది సెకండ్ లాంగ్వేజ్గా చెప్పారు. 46 మిలియన్ 4,60,00,000 మంది థర్డ్ లాంగ్వేజ్ చెప్పారు. అంటే దేశంలో 12.129 అంటే నియర్లీ 12-13 కోట్ల మంది ఇంగ్లీష్ను ఎయిదర్ తమ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ ఆర్ ఫస్ట్ లాంగ్వేజ్గా చెప్పిన వారు ఉన్నారు. అంటే యాక్చువల్గా అయితే కనీసం ఒక 18 నుంచి 25 కోట్ల మంది ఉంటారు. 180 to 250 మిలియన్స్ ఉంటారు ఇంగ్లీష్ ఫంక్షనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వారు. ఫంక్షనల్ నాలెడ్జ్ ఉన్నవారు నాకు ఇప్పటికి గుర్తు. నేను చాలా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒకసారి నన్ను పిలిచి, అరే షాప్కి వెళ్ళి ఈ 2x2 బ్లౌజ్ పీస్ తీసుకురారా అన్నది. నేను తీసుకొని వచ్చిన తర్వాత మా అమ్మమ్మకు అర్థం కాదని 2x2 బ్లౌజ్ పీస్ తెచ్చిన అమ్మమ్మ అన్న. అరే దరిద్రుడా, నీకు నేనేం చెప్పినరా, నువ్వేం తెచ్చినవరా అని తిట్టడం మొదలుపెట్టా. లేదు నా అమ్మమ్మ, నువ్వు చెప్పిందే, నేను ఎక్కడ చెప్పినా 2x2 నేను 2x2 చెప్పినరా అన్నది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఆమె 2x2 ఇంగ్లీష్ అనుకోవడం లేదు అని. ఆమె 2x2 తెలుగునే అనుకున్నది. సో అందువల్ల ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కాస్త ఇబ్బంది. నేను కూడా 6th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియంలో చేరినప్పుడు ఒక రకమైన వివక్ష గురయ్యాను, నానా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే ఇంగ్లీష్ చదవరాక, అర్థం కాక, తెలుగులో వచ్చి ఇంగ్లీష్లో చెప్పలేక అనేక రకాల హ్యూమిలియేషన్ పడ్డాను. కానీ మా నాన్న నా శిక్షణలో వితిన్ 6 months అదే ఇంగ్లీష్ మీడియంలో క్లాస్ ఫస్ట్ తీసుకొని వచ్చాను. తర్వాత అప్పటి నుంచి వెనక్కు తిరగలేదు. ఇంగ్లీష్లో రాయగలిగాను, మాట్లాడగలిగాను. అందువల్ల 56 అక్షరాల తెలుగే వచ్చినప్పుడు 26 అక్షరాలు ఇంగ్లీష్ రాదా? ఇంకా తెలుగులో అయితే గుణితాలు, ఒత్తులు, అల్చులు, హల్లులు చాలా ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా ఉంటాయి అనుకోండి. కానీ కంపారిటివ్లీ తెలుగు ఇది మోర్ కాంప్లెక్స్ లాంగ్వేజ్ కదా. తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ ఎందుకు రాదు? ఆ భయం పోవాలి, ఆ ఫియర్ పోవాలి, అంతే తప్ప అందువల్ల ఇంగ్లీష్ పట్ల హేట్రెడ్ అవసరం లేదు. అదే సమయంలో ఇంగ్లీష్ పట్ల మోజుతో మాతృభాషను తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మాతృభాషే, అమ్మ భాషే. కానీ ఆంగ్ల భాషకు పట్ల ఆ వ్యతిరేకత అవసరం. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్తోనే సభను సజావుగా జరగనియడం లేదు. హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి మాట్లాడతారు అని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హామీ ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. రాజ్యసభ అండ్ లోక్సభ ఈ 2 సభలు సజావుగా సాగడం లేదు. సార్, ప్రతిపక్షాల వ్యూహం సరైందేనా? సో డిస్రప్షన్ కూడా ఒక ఆయుధమే. మీకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ మధ్య అన్నాడు చూడు, నిరసన కూడా ఒక చర్చకు రూపమే. చాలా మంది ప్రొటెస్ట్ ఈజ్ ఆల్సో ఏ లాంగ్వేజ్ ఆఫ్ డిస్కషన్. ఫార్మ్ ఆఫ్ డిస్కషన్ అని కరెక్ట్ అది. కానీ డిస్రప్షన్ ఇస్ డిఫరెంట్, ప్రొలాంగ్ డిస్రప్షన్ ఇస్ డిఫరెంట్. అంటే సభను అంతరాయం కలిగించడం ద్వారా సమాజ దృష్టికి ఒక కీలకమైన అంశాన్ని తీసుకురావడం వేరు, ఆ అంశం పైనే సభనే జరగకుండా చేయడం. అంతరాయం వేరు, సభ జరగకుండా ఉండడం వేరు. ఇక దాన్ని ప్రొలాంగ్ డిస్రప్షన్ చేసి సభే జరగకపోతే లాభం ఎవరికి, నష్టం ఎవరికి అనేది ప్రతిపక్షం కూడా ఆలోచించాలి.
కరెక్ట్గా అపోజిషన్ ఒక సెల్ఫ్ డిఫీటింగ్ స్ట్రాటజీ ఇది. మేము ఎన్ని రోజులైనా సభ జరగనియ్యం, అమిత్ షా రాజీనామా చేయాలి. అమిత్ షా ఎందుకు రాజీనామా చేస్తారండి? మీరు చెప్తే రాజీనామా చేస్తారా? అమిత్ షా రాజీనామా చేస్తుంటే మోడీ రాజీనామా చేసినట్లే. డిమాండ్కి ఉన్న ప్రాక్టికబిలిటీ కూడా ఆలోచించాలి కదా. మీకు స్ట్రీట్ ప్రొటెస్ట్లో నిరవధికంగా జరపచ్చు, నిరవధిక నిరాహార దీక్ష జరపచ్చు. మీకు నార్త్ ఈస్ట్లో మణిపూర్ అనుకుంటా కదా, ఆ అమ్మాయి మహిళ కొన్నేళ్ళు అనేక సంవత్సరాల పాటు నిరాహార దీక్ష జరిపారు. సో మీకు దేశంలో ఏళ్ల తరబడి కూడా ప్రొటెస్ట్ ఉంటాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు వాషింగ్టన్లో వైట్ హౌస్ ఎదురుగా న్యూక్లియర్ డిజార్మమెంట్ నిరాయుధీకరణ కొరకు 2 ఏళ్లుగా ఒక దీక్ష జరుపుతున్న ఒక శిబిరాన్ని చూశాను. దీక్షా శిబిరం వైట్ హౌస్ ఎదురుగానే ఉంది, ఇప్పటికి ఉందో లేదో తెలియదు. నిరవధిక నిరసనలు జరపచ్చు. మన సోనం వాంగ్చుక్ 26 రోజుల పాటు ఫాస్ట్ చేశాడు. కానీ నిరవధిక ప్రొటెస్ట్లు వేరు, వీధి పోరాటాలు వేరు. పార్లమెంట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రీట్. నిరవధికంగా నువ్వు స్ట్రీట్ ప్రొటెస్ట్లు చేసి ప్రభుత్వాలను ఒప్పించవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సాధ్యమైంది కూడా. కానీ నిరవధికంగా పార్లమెంటు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే పార్లమెంటు అనేది అధికార పార్టీ కన్నా అపోజిషన్కి ఎక్కువ వస్తుంది. పార్లమెంటుకు అధికార పార్టీ పార్లమెంట్ అకౌంటబిలిటీ లేకపోతే లాభపడుతుంది. అపోజిషన్ పార్లమెంటరీ అకౌంటబిలిటీ వల్ల అపోజిషన్ లాభపడుతుంది. పార్లమెంటరీ అకౌంటబిలిటీ లేకపోతే నష్టపోయేది అపోజిషన్. మీకు ఉదాహరణ క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్లో మంత్రుల్ని ఏ అంశం పైన ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు. ఈ ప్రశ్న లేకపోతే మంత్రి హాయ్, మంత్రికి సుఖం, ఇంకేముండదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాకు గుర్తు, ఇలా ఉదయాన్నే టీవీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చే వరకు ఓ మినిస్టర్ పిఏ ఉండేవారు. సార్ ఇలా మీ ప్రశ్న కొద్దిగా మినిస్టర్ గారు అవైలబుల్ లేరండి, దాన్ని కొద్దిగా వాయిదా వేయమని సార్ రిక్వెస్ట్ చేశాడని. ఎందుకంటే మెంబర్ సంతకం పెడితే తప్ప ప్రశ్న వాయిదా పడదు. ఒక్కసారి లిస్ట్ అయితే రిక్వెస్ట్ చేసి సంతకాలు చేయించుకునేవారు. కొన్ని సందర్భాల్లో మేము పట్టుబట్టి సవాలే లేదు, వాయిదాకు ఒప్పుకోనంటే ఆ మంత్రి రాక తప్పకపోయేది. అసెంబ్లీకి వచ్చి ఆన్సర్ చేయక తప్పనిసరి పరిస్థితి. ఈ ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని కూడా మంత్రి కానప్పుడు మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సీఎం రిక్వెస్ట్ చేసి వేరే మినిస్టర్కు దాన్ని అసైన్ చేయాల్సి వస్తుంది. అలా ప్రతిసారి చేయలేడు కదా. అందువల్ల మీరు ఇలా క్వశ్చన్ అవర్ లేకపోతే, 0 అవర్ లేకపోతే రూల్ 377 కింద మీకు అర్జెంట్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ రేజ్ చేయొచ్చు. 0 అవర్ కింద అర్జెంట్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ రేజ్ చేయొచ్చు. వాటిని రేజ్ చేయడం ద్వారా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, సమాజ దృష్టికి తీసుకురావచ్చు. అవి సమాజ దృష్టికి రాకపోతే, ప్రభుత్వ దృష్టి రాకపోతే ప్రభుత్వానికి ఏముంది, హాయి కదా. వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ అవర్ లేదనుకోండి, ఏముంది ప్రవేశకర్ హాయిగా మంచిగా రెస్ట్ తీసుకుంటారు, లేట్గా లేసి ఆఫీస్కి వస్తారు మినిస్టరు. క్వశ్చన్ అవర్ ఉంటేనే కదా నిలదీయచ్చు, 0 అవర్ ఉంటేనే నిలదీయచ్చు, రూల్ 377 కింద నిలదీయచ్చు. ఇవన్నీ వెపన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లెజిస్లేచర్. పార్లమెంట్ లెజిస్లేచర్ చేతిలో ఒక బలమైన ఆయుధాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నిలదీసడానికి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఆయుధాలు. మీకు పెద్ద పోరాటాలు కూడా సాధ్యం కాని అంశాలు సభలో ప్రభుత్వాన్ని నిలదీసి, ఎక్స్పోజ్ చేసి, ప్రభుత్వానికి ఆన్సర్ లేని పరిస్థితిని తీసుకొస్తే సభలో జరుగుతాయి. ఇది నా అనుభవంలో చెప్తాను. నేను మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడిని. అక్కడ ఈ వాష్రూమ్ క్లీన్ చేసేవారు, మీరు ఫ్లోర్ తుడిచేవారు, లిఫ్ట్ ఆపరేటర్లు, వీళ్ళకి చాలా తక్కువ శాలరీస్ ఉండేవి. మీకు వాష్రూమ్ క్లీన్ చేసే మహిళలకైతే 3000, 3000 రూపాయలు ఉండే శాలరీ. చాలా బాధ వేసేది. వాళ్ళు వచ్చి చెప్పుకునేవాళ్ళు, సార్ బతుకులు కష్టమవుతుంది సార్, భార్య పిల్లలతోని, కొద్దిగా మీరు చెప్తే అవుతుంది సార్ అని అడిగాను. ఎవరు ఇంతమంది మినిస్టర్లు ఉండేవారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయ్యేవారు, కానీ ఏమీ కాకపోవు. నేనే ఆఖరికి సంఘం పెట్టి ఆ సంఘానికి నేనే గౌరవాధ్యక్షుడిగా అయ్యాను. వాష్రూమ్లో క్లీన్ చేసే వారికి, వీళ్ళు మొత్తం ఫ్లోర్ తుడిచే వారికి, స్వీపర్స్కు, వీళ్ళందరూ యూనియన్ పెట్టి దానికి గౌరవాధ్యక్షుడయ్యాను. అయ్యి మేము నిరసన కూడా తెలిపాము కూర్చొని, అయినా పని కాలేదు. నాకు ఒక్కసారి అవకాశం వచ్చింది. అవకాశం ఏంటంటే అప్పుడు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఆయన మంత్రులు ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంచుతూ, ఒక మంత్రులు ఎమ్మెల్యేల మా జీతాలు భారీగా పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. నేను లేచి బిల్లుకు సహజంగానే ఇలాంటి బిల్లులకు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతిపక్షాలకు కూడా బల్లలు గుద్ది ఆమోదం తెలుపుతారు, ఎందుకంటే వాళ్ళ జీతాలు కదా పెరిగేది. నేను లేచి
సార్ నా అభ్యంతరం సార్, పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్, నా 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 అభ్యంతరం సార్, నాకు పాయింట్ చెప్పాలి అని. మిగతా వాళ్ళందరూ కూర్చో నువ్వు ఎందుకు అభ్యంతరం చెప్తావు, మన జీతాలు పెరిగేది అని. నేను మన జీతాలకు అభ్యంతరం చెప్పడం లేదు సార్, పెంచుకుందాం. ఏమైనా మంత్రుల జీతాలు, ఎమ్మెల్యే జీతాలు నాకైతే అవసరం కూడా. ఎందుకంటే నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్గా వచ్చే శాలరీలో సగమే వస్తుంది, ఇబ్బందిగా కూడా ఉంది. అది కాదు నేను అడిగేది. కానీ మంత్రి గారు మీ శాలరీ 3 లక్షలు పెంచుకుంటున్నారు, మా శాలరీ 1,00,000 రూపాయలకు పెంచుతున్నారు. మనం సభకు వచ్చేది ఏడాదిలో 50 రోజులు. కానీ సభకు వచ్చినప్పుడు మళ్ళీ మనకు స్పెషల్గా సిట్టింగ్ డబ్బులు కూడా ఇస్తారు. కానీ మేముండే ఎమ్మెల్యే క్వార్టర్స్లో బాత్రూమ్స్ క్లీన్ చేసే మహిళకు 3,000 ఇస్తున్నారు. మీకు సిగ్గనిపిస్తుందో లేదో తెలియదు, కానీ వారు 3,000తో అన్నం తినని పరిస్థితిలో ఉంటే 1,00,000 రూపాయలు జీతం తీసుకోవడం నాకు సిగ్గనిపిస్తుంది సార్ అని చెప్పాను. అంటే మంత్రి గారు అంటే అది వేరే విషయం, ఇది వేరే విషయం అన్నాడు. మీకు వేరే విషయం కావచ్చండి, ఆకలితో ఉన్న ఆ అమ్మకు వేరే విషయం కాదది, మీకు వేరే విషయం కావచ్చు అన్న. అది ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం, ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. సమాజం ముందు ఘోరంగా ఎక్స్పోజ్. మంత్రుల శాలరీలు 3 లక్షలు పెంచుకుంటూ 3,000 రూపాయలతో వెట్టి చాకరీ చేయించుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, మీరు ఒక సరైనటువంటి వేతనం ఇవ్వకుండా పని చేయించుకోవడం అంటే అది బాండెడ్ లేబర్తో సమానము అని. ఆ తీర్పును కూడా కోట్ చేశాను. నేనే యూనియన్ పెట్టి దాని గౌరవ అధ్యక్షుడు అన్నాను. మీరు ఆశ్చర్యం వేస్తుంది, వెంటనే వారి జీతాలు పెరిగాయి. మీరు ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు నారాయణగూడలోని ఎమ్మెల్యే కారు, హిమాయత్లోని ఎమ్మెల్యే కారు పోయి అడగండి, చెప్తారు ఈ వర్కర్స్. ఎలా సాధ్యమైంది? అంతకుముందు నేను ధనాలు చెప్తే సాధ్యం కాలే. సభలో ఒక అప్రోప్రియేట్ మూమెంట్లో కరెక్ట్గా ప్రభుత్వాన్ని ఎంబరాసింగ్ పెట్టి ఇష్యూ రైజ్ చేశాను. ఇక వారికి ఒప్పుకోక తప్పలేదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పార్లమెంట్ లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీలో నేను మెంబరు, హోంలో డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ అందరూ కూర్చున్నారు. వారు ఏదో కహానీలు చెప్తాను, ఇక ఇట్లా చేస్తున్నా, లా అండ్ ఆర్డర్ అట్లా మెయింటైన్ చేస్తున్నాను అని. నేను లేచి, సార్ మీరు ఒక ఐపీఎస్, మీ తోటి ఫోర్స్లో భాగమైన హోంగార్డ్ లోయెస్ట్ పర్సన్, మీ ఇంట్లో పనులు చేయించుకుంటారు కదా, హోంగార్డుకు రోజుకు 100 రూపాయలు ఇస్తున్నారు. ఏం 200-300 చేస్తే తప్ప రోజుకు 200 అనుకుంటారు, 100-200. ఇంత తక్కువతో పని చేసుకుంటారే. మీ గార్డెన్లో నీళ్లు కొడుతున్నప్పుడు, మీ పిల్లల్ని బడికి పట్టుకెళ్తున్నప్పుడు, మీ ఇంట్లో పనులు చేస్తున్న హోంగార్డుల గురించి మీకు బాధ ఉండదా అన్న? ఏమనాలి? పని చేస్తలేరు అనలేరు, అన్అఫీషియల్గా చేయించుకుంటుంటారు పెద్ద ఆఫీసర్లు, మనందరికీ తెలుసు అది. కానీ ఏమనాలి? లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీ మీటింగు ఇమ్మీడియట్గా ఇంకో ఆన్సర్ లేకుండా పోయింది. ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇచ్చారు, హోంగార్డుల శాలరీస్ పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత అది అమలు కాలే. మళ్ళీ నేను అమలు కానప్పుడు నేను ఒక ఇష్యూ పైన ఇందిరా పార్క్లో ధర్నా చేస్తుంటే హోంగార్డులు నన్ను అరెస్ట్ చేస్తూ పోలీస్ జీబులోకి తోసేస్తూ నా చెవిలో చెప్తున్నారు, సార్ మీరు తెప్పించిన జీవో ఇంకా అమలైతలేదు సార్ అని. అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నా? మళ్ళీ దాన్ని మరో సందర్భంలో రైజ్ చేసి పెంచిపించారు. రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ, నేను రంగారెడ్డి జిల్లా నా కాన్స్టిట్యూన్సీలో భాగం హైదరాబాద్, రంగారెడ్డి మీద ఉన్నారు. 30 years హోంమంత్రులు ఇచ్చినటువంటి జిల్లా అది. కానీ ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రంగారెడ్డి జిల్లాలో. 160 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, కానీ ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. ఒక పేదవారు తాండూరు నుంచి డిగ్రీ చదువుకోవాలనుకుంటే వచ్చి హైదరాబాద్లో చదువుకోవాలి. ఇంత అన్యాయం చూడండి. నేను ఎమ్మెల్సీ క్యాంపెయిన్లో నా దృష్టికి వస్తే కౌన్సిల్లో రైజ్ చేశాను, పట్టించుకోలేదు. ఒక్కసారి కాదు 2-3 సార్లు రైజ్ చేశాను, పట్టించుకోలేదు. సరిగ్గా నాకు ఒక మూమెంట్లో దొరికాడు. క్వశ్చన్ ఏంటంటే భూముల అమ్మకాల మీద క్వశ్చన్ అవ్వాలి, సంబంధం లేదు దీనిపైన ఇష్యూ. 3,000 కోట్ల రూపాయలు రంగారెడ్డి జిల్లా భూములు అమ్మి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అని ప్రభుత్వం పేర్కొంది. నేను వెంటనే లేచి 3,000 కోట్లు మా జిల్లా భూములు అమ్ముకొని మీరు సంపాదించారు, 3 కోట్లతో డిగ్రీ కాలేజ్ పెట్టడానికి మీకు మనసెందుకు రావడం లేదు? ఇడుపులపాయలో IIIT పెట్టుకున్నారు, మా రంగారెడ్డి జిల్లాలో ఒక్క డిగ్రీ కాలేజ్ పెట్టలేరా అన్న. రోషేలేసి ఇడుపులపాయ గురించి ఎందుకు, సంగతి ఎందుకు, కానీ ఇప్పుడు మీకేం కావాలన్న. సార్ 30 ఏళ్ళుగా మా జిల్లా మంత్రులు ఉన్నారు, ఒక్కడంటే ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు ప్రభుత్వంలో అంటే ఆశ్చర్యం వేస్తే. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న ఎమ్మెల్సీలంతా సపోర్ట్ చేశారు. ఆశ్చర్యమే, ఇంతవరకు మాకు తెలియదే, ఇంత అన్యాయమా? రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదా అని. వెంటనే అన్న మీరు ఇక గవర్నమెంట్ ఇబ్బందుల పడ అర్థమైంది. నేను పట్టుబట్టాను, మీరు గనక గంట సేపట్లో డిగ్రీ కాలేజ్ అనౌన్స్ చేయకపోతే ఎమ్మెల్సీగా రిజైన్ చేసి వెళ్ళి ట్యాంక్ బండ్ పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ముందు నిరాదీక్ష కూర్చుంటాను. విత్ ఇన్ 35 minutes
రోషయ్య వెళ్ళి సీఎంతో మాట్లాడి సభకు వచ్చి ఒక డిగ్రీ కాలేజ్ అనౌన్స్ చేశారు. ఇవన్నీ నేను ఎందుకు నా జీవితం, ఒక చిన్న జీవితంలో ఒక సాధారణ శాసన మండలి సభ్యుడికే ప్రభుత్వాన్ని శాసనసభ ద్వారా, హౌస్ ద్వారా, చట్టసభల ద్వారా ఒప్పించవచ్చు అన్న దానికి ఉదాహరణ. మరి రాహుల్ గాంధీకి ఎంత అవకాశం ఉంటుంది, అఖిలేష్ యాదవ్కి ఎంత అవకాశం ఉంటుంది ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, ప్రభుత్వాన్ని ఎంబరాసింగ్లో పెట్టడానికి, ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేయడానికి, ప్రజల పక్షాన ఒక ఆ ప్రత్యామ్నాయ వాదనలను సమాజం ముందు ఉంచడానికి, ప్రభుత్వ వాదనలో ఉన్న తప్పును చూపెట్టడానికి ఇదొక అవకాశం కదా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఒకవేళ సభ జరగకపోయినా బిల్లులైతే ఆమోదం పొందుతాయి. నిన్న సభలో ఏ చర్చ లేకుండా ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్ ఆమోదం పొందింది. బడ్జెట్ కూడా గిలిటన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏముంది, తన బిల్లుల్ని సభలో సభ్యులు ఎంత అంతరాయం చేసినా తనకున్న మూజువాని ఓటుతో ఆమోదించుకుంటారు. కానీ నష్టం ఎవరికి? ప్రజలకు. ఎందుకు నష్టం అంటే, ఒక చట్టం చట్టసభ పార్లమెంట్ చేశాక అది సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళవచ్చు. అసెంబ్లీ చేసిన సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఆ పార్లమెంటు అసెంబ్లీలు చేసిన చట్టం రాజ్యాంగ సమ్మతమా కాదా, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉందా లేదా స్క్రూటినీ చేస్తుంది. స్క్రూటినీ చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది. ఏమన్నదంటే, the statement and objectives of a legislation need not necessarily be the sole example of legislative intent. అంటే ఈ చట్టం ఎందుకు తెచ్చారన్న దానికి ముందు స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోలేము అని. అంటే మరి ఏది పరిగణలోకి తీసుకోవచ్చు? స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్తో పాటు పార్లమెంట్లో జరిగిన డిస్కషన్, ఆ డిస్కషన్ సందర్భంగా ప్రభుత్వం చెప్పింది. మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తానని పార్లమెంట్లో చెప్పాడు కనుక ఈనాటికి కూడా మన ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతున్నాం. అందువల్ల ఒక లెజిస్లేటివ్ ఇంటెంట్ రేపు కోర్టులకు అర్థం కావాలన్నా కూడా స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్తో పాటు ఆ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మంత్రి గారు చెప్పింది, ఆ బిల్లును డిఫెండ్ చేస్తూ మంత్రి గారు ఇచ్చిన రిప్లై కూడా రేపు ఆ బిల్లు చట్టబద్ధతను ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది. సో ఇన్ని రకాలుగా చట్టసభలు ఉపయోగపడతాయి. అందువల్ల సభను అంతరాయం చేయొచ్చు. మేము కూడా అనేక సార్లు సభను డిస్టర్బ్ చేశాం. ఎందుకంటే అడ్జర్న్మెంట్ మోషన్, వాయిదా తీర్మానాలు ఇస్తాం, సభ స్పీకర్ చైర్మన్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు, దానిపైన ప్రెషర్ పెడతాం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డిమాండ్ చేస్తాం. అది సభలో సమాజం దృష్టికి రావడానికి, ప్రభుత్వం దృష్టికి ఉపయోగపడుతుంది. తర్వాత సభను కంటిన్యూ చేయాలి. ఆ స్పిరిట్ ఉండాలి. సభ మా కొరకు అన్న స్పిరిట్ ప్రతిపక్షాలకు ఉండాలి. ఇలా ప్రాంగ్ డిస్రప్షన్ చేస్తే ప్రభుత్వానికి చాలా సుఖంగా ఏ అకౌంటబిలిటీ లేకుండా వెళ్ళిపోతుంది. బలూచిస్తాన్ ఆగస్టు 11 నుంచి, అంటే ఇవాళ నుంచి స్వతంత్ర దేశం అని చెప్పేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. ప్రపంచ దేశాలు కూడా తమ దేశాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వేర్పాటువాదులు. సార్, వాస్తవానికి ఇప్పటి వరకు ఏ దేశము కూడా బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. ఇన్ఫాక్ట్ బలూచిస్తాన్లో పాకిస్తాన్ నియంత పాలనపై మాత్రం భారత్ అనేక సార్లు స్పందించింది, ఖండించింది కూడా. సో ఇప్పుడు బలూచ్ ప్రత్యేక దేశం అనేది ఎంతవరకు సాధ్యం సార్? ఈ విషయంలో భారత్ వైఖరి ఎలా ఉండవచ్చు? అంటే భారతదేశానికి ఉన్న ఆప్షన్స్ లిమిటెడ్. ఎందుకంటే మనమేమి ఇప్పుడు పాకిస్తాన్ వాడు కాశ్మీర్లో జోక్యం చేసుకుంటున్నాడు కదా అని మనం వెళ్ళి బెలూచిస్తాన్లో జోక్యం చేసుకొని బెలూచిస్తాన్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి పాకిస్తాన్ ఇబ్బంది పెట్టవచ్చని చాలా మంది అనుకుంటుంటారు. దానికి ఉదాహరణగా బంగ్లాదేశ్లో మన విమోచనోద్యమానికి మద్దతు ఇచ్చి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశాన్ని 2 ముక్కలు వేయటానికి మనమే దోహదం చేశాం. అందువల్ల చూడండి, ఇందిరాగాంధీ చేసింది, మరి మోడీ ఎందుకు చేయదు అని. కానీ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇదేమో మనకు షేడ్ హిస్టరీ ఉంది, ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని. ఇదంతా ఒకప్పుడు భారతదేశంలో భాగం కదా మనం. సో మన సరిహద్దులో ఉంది ఈ చరిత్ర, మనకున్న జాగ్రఫీ. బంగ్లాదేశ్లో, తూర్పు పాకిస్తాన్లో పరిణామాలు ఇండియన్ సెక్యూరిటీ పైన, ఇంటెగ్రిటీ పైన, సావర్నిటీ పైన ఉండేటువంటి అంశాలు. కొన్ని లక్షల మంది తూర్పు పాకిస్తాన్లో పాకిస్తాన్ పాలకులు జరిపిన దుర్మార్గాల వల్ల, అత్యాచారాల వల్ల మన దేశంలోకి పెద్ద ఎత్తున రెఫ్యూజీస్ రావడము, లక్షలాది మంది ఆ రెఫ్యూజీస్ ప్రాబ్లం ఎదుర్కొన్నాం. ఈ డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి. అందువల్ల బంగ్లాదేశ్ విమోచనలో భారతదేశం పోషించిన పాత్ర బెలూచిస్తాన్ విమోచనలో పోషించడం అనేది అంత సులభం కాదు, ప్రాక్టికబుల్ కాదు. జియో పాలిటిక్స్లో అది చాలా ప్రమాదకరమైనటువంటి గేమ్ అవుతుంది. అందువల్ల
ఏ దేశంలో కూడా మనం ఆ దేశ ఇంటెగ్రిటీని క్వశ్చన్ చేయము. ఈవెన్ టుడే మనం టిబెట్ విషయంలో కూడా మనం టిబెట్లో ఉన్న దలై లామాకి ఇచ్చిన ఆశ్రయం రాజకీయ ఆశ్రయమే అని కాదు, ఇది కేవలం కల్చరల్ అండ్ రిలీజియస్ అని మనం ఎన్నోసార్లు భారత ప్రభుత్వం చెప్పుకుంది. ఈవెన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈనాటికి కూడా టిబెట్ను చైనాలో భాగమే చెప్తుంది. అదే మనకు ధర్మశాలలో టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఉంది, ప్రవాసంలో టిబెటన్ల ప్రభుత్వం భారత్ నుంచి ఆపరేట్ అవుతుంది. అయినా టిబెట్ పైన చైనా సావర్నిటీని మనమేం ప్రశ్నించలేదు. అదంతెందుకు తైవాన్ విషయంలో అమెరికానే తైవాన్ పైన చైనా సావర్నిటీని ప్రశ్నించలేదు. ఇండియా కూడా ఇప్పటి వరకు కూడా వన్ చైనా పాలసీకే మనం కట్టుబడి ఉన్నాం కదా. మనం తైవాన్ ఫర్ ఆల్ ప్రాక్టికాలిటీస్ ఇట్స్ ఇన్ ఇండిపెండెంట్ కంట్రీ. మీరు అది స్వతంత్ర దేశంగానే పనిచేస్తుంది. తైవాన్కు సొంత సైన్యం ఉన్నది, సొంత కరెన్సీ ఉన్నది, సొంత పార్లమెంట్ ఉన్నది, ఎన్నికలు జరుగుతాయి. తైవాన్ పెట్టుబడులు చైనాలో పెడతారు, చైనా పెట్టుబడులు తైవాన్లో ఉంటాయి. తైవాన్ ప్రపంచంతో ట్రేడ్ జరుపుతుంది, ప్రపంచంతో మిలిటరీ సంబంధాలు ఉంటాయి. కానీ టెక్నికల్లీ ఇట్ ఈస్ స్టిల్ పార్ట్ ఆఫ్ చైనా. దాన్ని ఎవరమో మనం క్వశ్చన్ చేయడం లేదు. అలాంటప్పుడు బెలూచిస్తాన్ను సెపరేట్ కంట్రీగా ఇండియా గుర్తిస్తే అది ఇండియా బెలూచిస్తాన్ సెపరేట్ కావటానికి దోహదం చేస్తే చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి మనకు. అందుకే అంత సులభంగా మనం అది ఎమోషనల్గా పాకిస్తాన్ మన దేశంలో జరుగుతున్న దుర్మార్గాల వల్ల మనకు అనిపిస్తుంది పాకిస్తాన్ మనకి టిట్ ఫర్ టాట్ చెప్పాలి, ఎత్తుకుపై ఎత్తేయాలని. ఈవెన్ శ్రీలంకలో కూడా సింహళ జాతీయవాదంతో తమిళని ఊచకోతలు కోసినప్పుడు, తమిళ్ని అణిచివేసినప్పుడు లిబరేషన్ టైగర్స్ తమిళ్ ఈలం లాంటి సంస్థలు, తమిళ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ టుల్ఫ్ లాంటివి, తమిళ్ ఈలం రెవల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్ లాంటి అనేక సంస్థలు ఏర్పడ్డాయి. ఇందులో కొన్ని సంస్థల పట్ల భారతదేశం చాలా సానుకూలంగా కూడా వ్యవహరించింది. కానీ శ్రీలంకలో ఉన్న తమిళుల హక్కుల గురించి మాట్లాడింది భారతదేశం. తమిళుల పైన జరుగుతున్న అత్యాచారాల పైన, అణచివేత పైన మాట్లాడాం. కానీ తమిళ్ సెపరేట్ ఈలంకు భారత ప్రభుత్వం ఏనాడు అధికారికంగా మద్దతు ఇవ్వలే. మనం ఏనాడు తమిళ్ సెపరేట్ దేశం కావాలి, విత్ ఇన్ ద శ్రీలంక దానికి అటానమీ ఉండాలని మాట్లాడాను తప్ప విడిగా ఒక దేశం కావాలని మనం ఎన్నడూ మాట్లాడలేదు. అందువల్ల భారతదేశం బెలూచిస్తాన్ విషయంలో ఐ డోంట్ థింక్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి బెలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తుందని అనుకోను. గుర్తించకపోయినా సహకారం ఇస్తుంది అనుకోను. అఫ్ కోర్స్ మన సింపతీస్ ఆర్ ఆల్వేస్ విత్ బెలూచ్ పీపుల్ ఉంటాయి కూడా, ఎందుకంటే వారు అణచివేత గురవుతున్నారు, వారు అన్యాయాలకు గురవుతున్నారు. అందులో మన శత్రు దేశము, మన దేశంలో నిరంతర రక్తపాతాన్ని కోరుకునే ఒక దివాలా కోరు పాకిస్తాన్ ప్రభుత్వ చేతుల్లో, పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో వాళ్ళు అనుభవిస్తున్నారు. కనుక వాళ్ళ పట్ల భారతీయులకు, భారత ప్రభుత్వానికి సానుభూతి ఉంటామాట నిజం ఉంటుంది కూడా. ఎందుకంటే అది పాకిస్తాన్పై వాళ్ళు పోరాడుతున్నప్పుడు, పాకిస్తాన్పై పోరాడే ఎవరైనా మనకు ఆనందంగానే ఉంటుంది కదా. క్రికెట్ టీమే పాకిస్తాన్ టీం పైన మన క్రికెట్ టీం పోరాడితేనే మనకు ఆనందంగా ఉంటుంది. బెలూచులు పోరాడితే ఎందుకు ఆనందంగా ఉండదు? ఖచ్చితంగా ఆనందంగా ఉంటుంది. కానీ ఆనందంగా ఉండడం వేరు, మనం ఒక సావరెన్ గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్ వేరు. ఇక మీరని నెక్స్ట్ క్వశ్చన్, ఇవాళ ఇండిపెండెన్స్ డే బెలూచిస్తాన్ నిజంగా ఇండిపెండెన్స్ అయిపోయినట్లా? ఇండిపెండెంట్ డే ప్రకటించుకుని ఇండిపెండెంట్ కారు. ఇండిపెండెంట్ కావటానికి గ్లోబల్ కన్వెన్షన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ యునైటెడ్ నేషన్స్లో రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్, స్వయం నిర్ణయాధికారం, దాన్ని యుఎన్ గుర్తిస్తుంది. కానీ అదే సమయంలో యుఎన్ చార్టర్ టెరిటోరియల్ సావర్నిటీ అండ్ ఇంటెగ్రిటీకి కూడా విలువిస్తుంది. అంటే ఒక దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత కూడా మూలం. అందువల్ల యునైటెడ్ నేషన్స్ ఒక టెరిటోరియల్ ఇంటెగ్రిటీని గుర్తిస్తుంది కనుక పాకిస్తాన్లో భాగమైన బెలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా అంత సులభంగా గుర్తించాం. ఎందుకంటే దానికి మాంటెవిడియో కన్వెన్షన్ అని 1930sలోనే ఉన్న కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్, మాంటెవిడియో కన్వెన్షన్ ప్రకారము కొన్ని కండిషన్స్ ఉండాలి ఒక దేశం కావాలంటే. ఒకటి, పర్మనెంట్ పాపులేషన్ ఉండాలి. బెలూచిస్తాన్లో పర్మనెంట్ పాపులేషన్ ఉంది. 2, డిఫైన్డ్ టెరిటరీ ఉండాలి, నిర్దేశితమైన ప్రాంతం ఉంది, అది కూడా ఓకే. 3వది, 4వది లేవు. 3వది ఏంటంటే ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి, అంటే స్వతగా ఒక ప్రభుత్వం ఉండాలి. ఇవాళ మీకు నార్త్ యమన్లో హూతీలు పాలిస్తున్నారు, వారు ఒక పర్మనెంట్ పాపులేషన్ ఉంది, డిఫైన్డ్ టెరిటరీ ఉంది, అక్కడ ఎఫెక్టివ్ గవర్నమెంట్ కూడా ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి వారికి ఇరాన్తో, ఇతర దేశాలతో. కానీ మరి హూతీలను ఎంతమంది గుర్తిస్తున్నారు? ఎన్ని దేశాలు గుర్తిస్తున్నాయి?
మీకు సౌత్ యమన్లో ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అని పాలిస్తోంది. ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ సౌదీ గుర్తిస్తోంది, యూఏఈ గుర్తించలేదు. యూఏఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కి వ్యతిరేకంగా పోరాడుతున్న సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి మద్దతు ఇస్తున్నారు. అందువల్ల మీకు ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండకుండా, ఇతర దేశాల గుర్తింపు లేకుండా, ప్రపంచ అంతర్జాతీయ గుర్తింపు లేకుండా ఒక దేశంగా ఏర్పడదు. అంత సులభం కాదు. ఈవెన్ గుర్తించిన ఏర్పడదు. మీకు కొసావో 2008లో మీకు ఏర్పడింది. 100 కంట్రీస్ పైగా ఇప్పటికి గుర్తించాయి. స్టిల్ యునైటెడ్ నేషన్లో కొసావాకు సభ్యత్వం లేదు. మీరు గోలు కొట్టండి వస్తుంది, ఈ కొసావా మెంబర్ ఆఫ్ యూఎన్ అంటే నో అని వస్తుంది మీకు. అలాగే ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉంది. కొసావోది ఒక ఎగ్జాంపుల్ అయితే, వేరే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక రకంగా ఆ దేశాన్ని వాళ్ళు పాలించుకుంటున్నారు. ఆ ప్రాంతాన్ని సోమాలి ల్యాండ్ ఉంది, నార్త్ సైప్రస్ ఉంది. మీకు సోమాలి ల్యాండ్ అంటే సోమాలియాలో ఒక భాగంగా సమీపంలో ఉంటుంది. అలాగే మీకు ట్రైమిస్ట్రియా అని ఉంటుంది, యుక్రెయిన్కు మాల్దోవాకు దగ్గరలో ఉంటుంది. మాల్దోవాలోని ఒక బ్రేక్అవే ప్రాంతం ట్రైమిస్ట్రియా. ఇవన్నీ కూడా ఒక రకంగా స్వయం పాలక ప్రాంతాలు ఇవన్నీ. మీకు నార్త్ సైప్రస్ కానీ, సోమాలి ల్యాండ్ కానీ, ట్రైమిస్ట్రియా కానీ అవి స్వతంత్ర దేశాలు కాలేకపోయాయి. ఈ మధ్య సోమాలి ల్యాండ్ ఇజ్రాయిల్ కావాలని గుర్తించింది అరబ్ దేశాల్లో చీలిక తేవటానికి. సో అందువల్ల ఒక బెలూచిస్తాన్ ప్రజల పట్ల మన సానుభూతి ఉండొచ్చు, కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చూసినా, ఇంటర్నేషనల్ లా చూసినా అంత సులభంగా దేశాలు కావు. నార్మల్గా డీకోలనైజేషన్ వల్ల దేశాలు ఏర్పడతాయి. అంటే వలస పాలన నుంచి విముక్తి పొందితే దేశాలు ఏర్పడతాయి. ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ వల్ల దేశాలు ఏర్పడతాయి. బంగ్లాదేశ్ ఏర్పడింది ఒక ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్ వల్ల, ఆ దేశం ఏర్పడింది. సో అందువల్ల అంత సులభంగా దేశాలు ఏర్పడవు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ ఉంది. ఈ అంశాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి లేవనెత్తారు. జల వివాదాలు తేలేదాకా జాతీయ హోదా ఇవ్వలేము, పాలమూరు రంగారెడ్డి పరిశీలనలో లేదు అని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సార్, ఈ కేంద్రం ఇచ్చిన సమాధానం, జల వివాదాలు తేలేదాకా జాతీయ హోదా ఇవ్వకపోవడం ఏం ఆర్గ్యుమెంట్? ఇప్పుడు కర్ణాటకలో మీకు జాతీయ హోదా ఇచ్చారు, కర్ణాటకకు తెలంగాణకు జల వివాదం లేదా? మనం ఆలమట్టి వివాదం ఎన్ని రోజులు నడిచింది? మీకు అప్పర్తంగా ప్రాజెక్టు పైన మన అభ్యంతరాలు లేవా? కర్ణాటకకు తెలంగాణకు మా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర కృష్ణానదిని పంచుకుంటుంది. ఈ 3 దేశాల మధ్య వివాదాలు లేవా? మరి కృష్ణా కర్ణాటకకు తమిళనాడుకు మధ్య కావేరీ జల వివాదం ఉంది. కర్ణాటకకు మన జాతీయ హోదాలు ఇస్తలేరా? ఈవెన్ పోలవరం ప్రాజెక్టు పట్ల వివాదం లేదా? పోలవరం పట్ల ఒరిస్సా ఇప్పటికే అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో కూడా ఒరిస్సాకు చెందిన ఎంపీలు అభ్యంతరాలు జరిపారు పోలవరం పైన. మీకు తెలంగాణ ఇప్పటికీ కూడా 11 మండలాలని తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చింతూరు, కూనవరం ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న 11 మండలాల్ని పోలవరం ముంపు మండలాలుగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పటికీ తెలంగాణలో వ్యతిరేకత ఉంది. దట్ డజంట్ మీన్ పోలవరంకు జాతీయ హోదా ఇవ్వలేదా? అమలు కావడం లేదా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం లేదా? అందువల్ల జల వివాదాలు ఉన్నాయని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటే అంతకన్నా అన్యాయం ఇంకోట్లేదు. ఏంటి ఆ వివాదం కూడా చెప్పాలి కదా. మీకు పాలమూరు రంగారెడ్డికి అడ్డుపడుతున్న రాజకీయ నాయకత్వం ఎవరు? ప్రభుత్వాలు ఏవి? చెప్పండి. అందువల్ల సాధారణంగా మన దేశంలో ఒక సాంప్రదాయం ఉంటుంది. ప్రతి స్టేట్కు ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇస్తారు. అది ప్రతి స్టేట్కు ఒక జాతీయ హోదా ఉన్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎందుకంటే తెలంగాణ ఏమి అంత వేస్ట్ రాష్ట్రం కాదు కదా. భారతదేశానికి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రం. ఇండియన్ ఎకానమీకి, దేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 15-16% తెలంగాణ నుంచి వస్తున్నాయి. తెలంగాణ ₹1 కంట్రిబ్యూట్ చేస్తే తీసుకునేది అంతకన్నా తక్కువ. మన ఏం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాగా ఎక్కువ తీసుకొని తక్కువ ఇవ్వడం లేదు. అలాంటి తెలంగాణకు ఒక ఐఏఎం ఇవ్వాలన్న అభ్యంతరమే. ఐఏఎం ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నాకు నిజంగా అర్థం కాదు. మీరు ఎక్కడెక్కడో ఐఏఎంలు పెట్టారు, చిన్న చిన్న ఊర్లలో ఐఏఎంలు పెట్టారే. హైదరాబాద్ ఇది గ్లోబల్ క్యాపిటల్ ఉన్న ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. గూగుల్ వారు, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తమ క్యాంపస్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ పెట్టాలంటే హైదరాబాద్కి వస్తారు. కానీ భారత ప్రభుత్వానికి మాత్రం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం అర్థం కాదు. అదే అహ్మదాబాద్ అయితే ఇచ్చేసుకుంటారు. మరి హైదరాబాద్కి ఏమి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం. అది
అయ్యా ఇది ఏమున్నా మీకు గ్లోబల్ కంపెనీస్ ఏ కంపెనీ నేమ్ ఎనీ టాప్ ఇండియన్ కంపెనీ అండ్ టాప్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది, దేశం గర్వించదగ్గ డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది, బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఆఖరికి స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ ఎలో చేస్తే ఫస్ట్ రాకెట్ హైదరాబాద్ నుంచే వెళ్ళింది. ఇది ఎంత గొప్పతనం చూడండి. హైదరాబాద్లో ఉన్న కంపెనీ కదా, స్టార్టపే కదా, భారతదేశ అంతరిక్ష రంగంలో విప్లవాన్ని సృష్టించింది కదా. అలాంటి నగరానికి మీరు ఐఏఎం ఇవ్వడానికి అభ్యంతరం, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మేము ఇవన్నీ ఇస్తాం. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందో చెప్పండి. ఏం తెలంగాణకు ఒక జాతీయ హోదా ఇప్పుడు పోలవరం ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో వచ్చింది. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయినటువంటి సీమాంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవడానికి వచ్చింది. దానికి ఎవరికీ అభ్యంతరం లేదు, అందరం సమర్థిస్తాం. ఖచ్చితంగా పోలవరం ఎప్పుడో పూర్తి చేయాల్సిందే. మరి ఎందుకు 12 ఏళ్ళుగా అది పూర్తి కాలేదు? మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడింది అంటారు. మరి మోడీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, ఆ జాతీయ ప్రాజెక్ట్ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడితే తీసి పక్క పడేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేషనల్ ప్రాజెక్ట్, రాష్ట్రానికి సంబంధమే లేదు. రాష్ట్రం అనవసరంగా తీసుకొని మేమే నిర్మిస్తామని చెప్పి రాజకీయ కారణాలు ఇస్తే, ఇతర కారణాలు ఇస్తే తీసుకున్నారు. నాట్ నెసెసరీ మీరు కంప్లీట్ కేంద్ర ప్రభుత్వానికి వదిలేసి మీరు ఏం చేస్తారో మాకు అనవసరం కట్టండి అని ఒత్తిడి చేయొచ్చు. కానీ మరి మోడీ ప్రభుత్వం ఉంది కదా 2019-24 మధ్య ఎందుకు కాలేదు? ఆన్సర్ లేదు. మన రాజకీయంగా తిట్టుకోవడానికి పనికి వస్తుంది. సో అందువల్ల పోలవరం విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు. మరి పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏ జల వివాదం అడ్డుపడ్డది? ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పింది? కర్ణాటక అభ్యంతరం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ అని అభ్యంతరం చెప్పాలి. ఇంకా వేరే వాళ్ళు అభ్యంతరం చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అది ఎక్కడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల ఎఫెక్ట్ అయ్యే స్టేటే లేదు కదా. అది కృష్ణానది పైన కనుక మీకు కృష్ణానదిని తెలంగాణతో పంచుకుంటున్న రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. మరి ఆ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమైనా అభ్యంతరం చెప్తుందో చెప్పాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని ప్రభుత్వమే వరుణ యాగం నిర్వహించింది. ఈ వరుణ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సార్, భారతదేశం లౌకిక దేశం కదా సార్. లౌకిక దేశంలో ప్రభుత్వాలే ఒక మత విశ్వాసాన్ని ప్రోత్సహించడం కరెక్టేనా? మన దేశంలో లౌకిక దేశమే కావచ్చు, కానీ ఇండియన్ సెక్యులరిజానికి వెస్ట్రన్ సెక్యులరిజానికి ఒక స్పష్టమైన తేడా ఉంది. వెస్ట్రన్ సెక్యులరిజంలో ఏంటంటే చర్చ్కు రాజ్యానికి మధ్య పెద్ద ఘర్షణ జరిగి డీలింక్ అయ్యాయి. అంటే మీకు వెస్ట్లో కూడా రకరకాలు ఉన్నాయి, అన్నీ ఒకే రకంగా లేవు. బ్రిటన్లో మీకు రాజు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, అలాగే హెడ్ ఆఫ్ ద చర్చ్ కూడా మీకు బ్రిటిష్ రాజు. ఫ్రాన్స్ లాంటి దేశాలు, కొన్ని యూరోపియన్ దేశాల్లో రాజ్యము మతము కంప్లీట్గా భిన్నంగా ఉంటుంది. కానీ మనకు అర్థం కావాల్సింది మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ తన సెక్యులరిజానికి ఇచ్చినటువంటి డెఫినేషన్లు చూస్తే అన్నిటికన్నా ముఖ్యంగా జస్టిస్ చిన్నపరెడ్డి ఇండియన్ సెక్యులరిజం థియరీ అండ్ ప్రాక్టీస్ గురించి చెప్తూ చాలా అద్భుతంగా మాట చెప్తాడు. ఇండియా ఈజ్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ కనుక ఇక్కడ రాజ్యము ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజియన్, అంటే మతం పట్ల కాస్త అంగీకృతమైన ఆమోదయోగ్యమైన పర్మిసివ్ ఆ వైఖరిని తీసుకుంటూ వచ్చింది అని. ఎందుకంటే దట్ ఈస్ ద ఇండియన్ క్యారెక్టర్ ఆఫ్ సెక్యులరిజం. అందువల్ల ప్రతిదాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అది ఒక్కొక్కరి విశ్వాసాలు, ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా విశ్వాసాలు ఉండవచ్చు కదా. దానికే 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు అయితే అప్పుడు అభ్యంతరం చెప్పాలి. ఇప్పుడు మేఘమదనం చేస్తారు, క్లౌడ్ సీడింగ్ సైంటిఫిక్ యాక్టివిటీ. కానీ చాలా సందర్భాల్లో క్లౌడ్ సీడింగ్ కూడా మీద అనేక క్వశ్చన్స్ ఉన్నాయి, రిజల్ట్స్ కూడా రాలేదు. సో నాకు అది అభ్యంతరం కాదు. మీకు యాగాలు యజ్ఞాలు నమ్మకాలు చేసుకుంటూ ఉంటారు, అది ఏ ప్రభుత్వమైనా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వాలు నదులకు హారతులు ప్రకటిస్తూ పడుతూ ఉంటారు. దాన్ని ఏమన్నా అభ్యంతరం చెప్పలేదు కదా ఎవరము. సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే చేయాల్సింది చేయాలి. యాగాలు చేసి చేతులు ముడుచుకుంటే సరిపోదు. ఇవాళ క్లైమేట్ చేంజ్ వల్ల మాన్సూన్ ప్యాటర్న్ దెబ్బతింటున్నాయి. మీకు ఈ క్లైమేట్ చేంజ్ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూనే కాదు. ఇప్పుడు ఎల్నీనో లానీనో అంటారు. ఏంటి? పసిఫిక్ మహాసముద్రములో ఉండే సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పు, అంటే సర్ఫేస్ టెంపరేచర్స్ ఆఫ్ పసిఫిక్ వాటర్స్లో వచ్చిన మార్పు కాస్త మన దేశంలో మాన్సూన్ ప్రభావితం చేస్తాయి. అందువల్ల క్లైమేట్ చేంజ్ అనేది చాలా కీలకమైన అంశం. మనము ఈ క్లోరోఫ్లోరో కార్బన్లను తగ్గించడం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడం, సాంప్రదాయేతర ఇంధన వనరులు పెంచడం,
అడవుల నరికివేతను ఆపడము, గ్రీనరీని పెంచుకోవడము, ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మన మాన్సూన్ ఎరాటిక్గా కాకుండాటానికి ఇవాళ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వస్తున్నాయి. అందువల్ల మొదలు ప్రకృతి మన మత విశ్వాసాల్లో యాగాలు మాత్రమే చెప్పలేదు. మత విశ్వాసాల్లో పంచభూతాల పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలని చెప్పారు. పంచభూతాలు భూమి, నీరు, ఆకాశము, వీటన్నిటిని మనం గాలి కలుషితం చేస్తున్నాం కదా. పంచభూతాలు అత్యంత పవిత్రమైనవిగా భావించేటువంటి పంచభూతాల పట్ల ఇవాళ మానవుడు ఏ రకంగా వివరిస్తున్నాడు? నీ విశ్వాసాలు ఎక్కడ పోయాయి? పంచభూతాలను కంప్లీట్గా కాలుష్యంలో ముంచేస్తున్నాం కదా. మొదలు నిజంగా మత విశ్వాసాలపై నమ్మకం ఉన్నా పంచభూతాల పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉండాలి. భూమి నాశం కావద్దు. నదులను మనము దేవతలుగా భావిస్తాం. కృష్ణమ్మ తల్లి అంటాం, మా గోదావరి మా తల్లిని తల్లిగా చూస్తాం, గంగా మాత అంటాం మనం. అంటే భారతీయ సాంస్కృతిక లెగసీ అది. కానీ నదులను ఎలా కలుషితం చేస్తున్నాం? గంగమ్మ తల్లి నోమో మనం దేవుడిగా అన్న శివుని పైన గంగమ్మ అని మనం పద్యాలు చదువుకుంటాం. కానీ గంగలో ఎంత దారుణమైన కాలుష్యం ఉంటుంది చూడండి మీరు. మన లెదర్ ఇండస్ట్రీ కాలుష్యం నుంచి మొదలుకొని అన్ని కాలుష్యాలు ఉంటాయి. మనం నదులకు పుష్కరాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటాం. కానీ మళ్ళీ మన నదులను వేరే సమయాల్లో ఎంత దారుణంగా మన ఇండస్ట్రియల్ వేస్ట్, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, అర్బన్ వేస్ట్ అన్నీ నదుల్లో కలిపేస్తాం. మరి నిజంగా మన మత విశ్వాసాలను గౌరవిస్తే భూమి కలుషితం కాకుండా ఉండాలి, నీరు కలుషితం కాకుండా ఉండాలి, గాలి కలుషితం కాకుండా ఉండాలి. ఇలా అంతరిక్షంలో కూడా కాలుష్యం కదా. స్పేస్ జంక్ అనేది విపరీతంగా పెరుగుతుంది స్పేస్లో. ఈ స్పేస్ జంక్ ఇవాళ అంతరిక్షంలో కూడా కాలుష్యాన్ని వ్యాపింపజేసింది కదా. ఢిల్లీలో చూస్తున్నాం కదా గాలి కాలుష్యం ఎంత దారుణంగా ఉంది. వాయుదేవుడిని కాలుష్యం, వరుణదేవుడిని కాలుష్యం. మీరు ఇవాళ టాక్సిక్ రెయిన్స్, యాసిడ్ రెయిన్స్ పడుతున్నాయి కదా మీకు. అందువల్ల మనము గాలిని దేవతగా భావించాం, వర్షాన్ని దేవతగా భావించాం, గాలిని దేవునిగా భావించాం, భూమిని భూమాతగా భావించాం. కానీ మనం కలుషితం చేసేటప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. అందువల్ల విశ్వాసాల పట్ల అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. విశ్వాసాలు మనిషిని ఒక సరైన జీవన విధానం వైపుగా, సరైన ప్రవర్తన వైపుగా నడిపించాలి కదా. క్లైమేట్ చేంజ్ పైన చేయాల్సింది చేయకుండా ప్రభుత్వాలు వేరే పనులు చేస్తే అభ్యంతరం. లేకపోతే జస్ట్ చిన్నప్పటి చెప్పినట్లు ఎవరి నమ్మకాలు వారివి అని ఒక పర్మిసివ్ భావంతో ఉండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.